సంక్రాంతి పోటీ ఫిక్స్ అయింది. ఇప్పటి వరకు ఎవరుంటారో ఎవరు విత్డ్రా అవుతారో అన్న డౌట్స్ ఉన్న జనానికి ఫుల్ క్లారిటీ చేశాయి సినిమాలు. అయితే ఈ సంక్రాంతి హీరోలు హీరోయిన్లకే కాదు డైరెక్టర్లకి కూడా క్రూషియల్ కాబోతోంది. మరి సంక్రాంతి బరిలో గెలిచి తమ కెరీర్ ని సేవ్ చేసుకుందాం అనుకుంటున్న డైరెక్టర్ల ప్లాన్ వర్కౌట్ అవుతుందా? సంక్రాంతి అంటే స్టార్ హీరోల మధ్యనే పెద్ద ఎత్తున రిలీజ్ వార్ జరుగుతుంది. ఈసారి సంక్రాంతి రిలీజ్ సినిమాల హీరోయిన్లకి కూడా కాస్త టెన్షనే. వీళ్లతో పాటు వచ్చే సంక్రాంతి డైరెక్టర్లకి కూడా అగ్ని పరీక్ష కాబోతోంది. ఎందుకంటే సినిమా హిట్ అయితే హీరోలతో పాటు డైరెక్టర్లు కూడా హైలైట్ అవుతారు. అందుకే సంక్రాంతి బరిలో నిలిచి గెలవాలని రకరకాలుగా ట్రై చేస్తున్నారు సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేసుకున్న డైరెక్టర్లు. వీళ్లలో మారుతికే ఎక్కువ టెన్షన్ పట్టుకుంది. ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హారర్ కామెడీ థ్రిల్లర్ రాజాసాబ్ జనవరి 9న రిలీజ్ అవుతున్నట్టు డేట్ అనౌన్స్ చేసేసింది. డేట్ ఇచ్చింది యాజ్ యూజువల్, ప్రమోషన్ల విషయంలో మాత్రం వెనకపడే ఉంది. ఒకవైపు సంక్రాంతి బరిలో ఉన్న మన శంకర వరప్రసాద్, రవితేజ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్లతో మోతమోగిస్తుంటే, మరోవైపు ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ప్రమోషన్లు స్పీడ్ పెంచండి అంటూ గోల పెడుతూనే ఉన్నారు. అదీ కాక ప్రభాస్ సినిమా అంటే ఎక్స్పెక్టేషన్స్ పీక్స్ లో ఉంటాయి. మరి ఈ ఎక్స్పెక్టేషన్స్ కి ఏ మాత్రం సినిమా రీచ్ కాకపోయినా ఆ బ్లేమ్ మొత్తం డైరెక్టర్ మారుతికి. దాంతో మారుతి ఫుల్ టెన్షన్ లో ఉన్నారు. సంక్రాంతి బరిలోనే ఉన్నాను అని జనానికి ఊదరగొట్టేస్తున్న మరో డైరెక్టర్ అనిల్ రావిపూడి. అనిల్ రావిపూడికి ఇప్పటి వరకు పెద్ద ఫ్లాప్లేం లేవు. అలా అని స్టార్ డైరెక్టర్ క్రేజ్ మాత్రం అనుకున్నంత రేంజ్ లో దక్కలేదు. అయితే సంక్రాంతికి అనిల్ రావిపూడి సినిమా వస్తే హిట్ పక్కా అన్న పేరు మాత్రం సంపాదించుకున్నారు. మరి వచ్చే సంక్రాంతికి కూడా మన శంకర వరప్రసాద్ బరిలో ఉంది. ఎప్పటిలానే ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. కానీ అదే టైంలో ప్రభాస్ రాజాసాబ్ సినిమా ఉంది కాబట్టి కాస్త టెన్షన్ లోనే ఉన్నారు అనిల్ రావిపూడి. అదే కాక లేటెస్ట్ గా రిలీజ్ అయిన శశిరేఖ సాంగ్ అనుకున్నంత రీచ్ కాలేకపోవడంతో కాస్త డిసప్పాయింట్ అయ్యారు ఫ్యాన్స్. ఇవన్నీ ఓవర్కమ్ చేస్తేనే అనిల్ రావిపూడికి స్టార్ డైరెక్టర్ ఇమేజ్ సొంతమవుతుంది. లేకపోతే కాస్త కష్టమే అన్న టాక్ వినిపిస్తోంది. కొన్నేళ్ల నుంచి సంక్రాంతి బరిలోకి రావడానికి గట్టిగా ట్రై చేస్తున్న రవితేజ ఈసారి ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదంటూనే భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. అయితే ఈసారి మాస్ కమర్షియల్ మూవీ కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే స్టోరీతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. రవితేజ అసలే వరుసగా ఫ్లాపుల్లో ఉన్నారు. ఈ ఫ్లాప్ల నుంచి గట్టెక్కించే డైరెక్టర్ గా కిషోర్ తిరుమలని సెలెక్ట్ చేసుకున్నారు రవితేజ. మరోవైపు కిషోర్ తిరుమల కూడా ఫ్లాపుల్లోనే ఉన్నారు. సో ఇద్దరూ ఫామ్ లోకి రావాలంటే ఈ భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా హిట్ అయి తీరాల్సిందే. అయితే ఇప్పటి వరకు ఈ సినిమా టీజర్ తో పాటు రిలీజ్ అయిన సాంగ్ ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. దాంతో పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. ఈ బజ్ ని థియేటర్ వరకు తీసుకెళ్లగలిగితే కిషోర్ తిరుమలకి రవితేజకి ఇక తిరుగు లేనట్టే అంటున్నారు ఆడియన్స్. పెద్ద హీరోలతో సినిమాలు చేస్తున్న డైరెక్టర్లకే కాదు, మిడ్ రేంజ్ హీరోలతో సినిమాలు చేస్తున్న డైరెక్టర్లకి కూడా ఈ సంక్రాంతి క్రూషియల్ కాబోతోంది. ఎందుకంటే పెద్ద హీరోలతో పోటీ పడేలా కంటెంట్ ఉందని సంక్రాంతి బరిలోకి సినిమాల్ని దింపుతున్నారు. మరి ఈ సినిమాలు ఏ మాత్రం అటు ఇటుగా ఉన్నా ఇక కెరీర్ సంగతి ఆలోచించుకోవాల్సిందే. సంక్రాంతి సీజన్ లోని శర్వానంద్ కూడా తన మూవీ నారీ నారీ నడుమ మురారిని రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. అదీ కాక జనవరి 14నే సినిమా రిలీజ్ అని డేట్ కూడా ఇచ్చేశారు. రిలీజ్ 15th అయినా ప్రీమియర్స్ మాత్రం 14th సాయంత్రం నుంచే స్టార్ట్ అవుతున్నాయి. ఈ సినిమాతో ఒకవైపు శర్వానంద్, మరోవైపు డైరెక్టర్ రామ్ అబ్బరాజు ఈ ఇద్దరి కెరియర్లు డిసైడ్ కాబోతున్నాయి. రామ్ అబ్బరాజు సామజ వరగమన లాంటి సినిమాలు చేసి మంచి హిట్ కొట్టాడు. ఇప్పుడు శర్వానంద్తో ఫ్యామిలీ ఆడియన్స్ కి రీచ్ అయ్యే సబ్జెక్ట్ తోనే ఆడియన్స్ ముందుకొస్తున్నాడు. ఫ్లాపుల్లో ఉన్న శర్వానంద్ కి హిట్ ఇస్తే టాలీవుడ్ లో హైలైట్ అవ్వడం గ్యారంటీ అన్న టాక్ వినిపిస్తోంది. జనవరి 14న నవీన్ పొలిశెట్టి సినిమా అనగనగా ఒక రాజు సినిమా రిలీజ్ అవుతోంది. నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి కాంబినేషన్ లో వస్తోన్న కామెడీ ఎంటర్టైనర్ జనవరి 14న రిలీజ్ అవుతున్నట్లు ఇప్పటికే డేట్ ఇచ్చారు. ఈ సినిమాతో నవీన్ కంబ్యాక్ అవ్వాలని చూస్తున్నారు. ఈ సినిమా డైరెక్ట్ చేస్తున్న కళ్యాణ్ శంకర్ కూడా మరిన్ని సినిమాలతో బిజీ అవ్వాలని చూస్తున్నారు. మ్యాడ్ స్క్వేర్ తో క్రేజీ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న పెద్ద హీరోలతో సంక్రాంతి బరిలో నిలబడి హిట్ కొడితే ఇక కళ్యాణ్ ని ఆపేవారెవరుంటారు? అందుకే కళ్యాణ్ శంకర్ కి కూడా అది క్రూషియల్ హిట్టే.
హీరోలనే కాదు తమిళ డైరెక్టర్లకి కూడా పొంగల్ వార్ టెన్షన్ పెడుతోంది. ఎందుకంటే 2 ప్రెస్టీజియస్ సినిమాలు చేస్తున్న డైరెక్టర్లు కావటంతో ఈ సినిమాల సక్సెస్ మీద ఎక్కువ కాన్సంట్రేషన్ చేస్తున్నారు. మరి పొంగల్ బరిలో ఏ డైరెక్టర్ కి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉంది? టాలీవుడ్ లో సంక్రాంతి నిజానికి సినిమాలు ఓవర్ క్రౌడ్ అయిపోయాయి. తమిళ్లో కూడా పోటాపోటీగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటిలో 2 క్రేజీ హీరోల సినిమాలు బరిలోకి దిగుతున్నాయి. వీటిలో ఫస్ట్ నుంచి ఆడియన్స్ కాన్సంట్రేట్ చేస్తున్న సినిమా జననాయగన్. తమిళ స్టార్ హీరో విజయ్ లాస్ట్ మూవీగా తెరకెక్కుతున్న జననాయగన్ మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇలాంటి బిగ్గెస్ట్ మూవీని టేకప్ చేసింది డైరెక్టర్ హెచ్ వినోద్. ఈ డైరెక్టర్ కెరియర్ లో నేర్కొండ పార్వై బ్లాక్ బస్టర్ హిట్ అయి మంచి పేరొచ్చింది. అయితే తర్వాత చేసిన ఖాకీ, వలిమై, తునివు యావరేజ్ టాక్ సంపాదించుకున్నాయి. ఇలాంటి టైంలో విజయ్ లాస్ట్ మూవీగా వస్తున్న జననాయగన్ ఏమాత్రం అటు ఇటైనా వినోద్ బలిపశు అవుతాడన్న టాక్ వినిపిస్తోంది. 2026 జనవరి 9న జననాయకుడు సినిమా రిలీజ్ ఉన్న జనవరి 14న విజయ్ తో పోటీ పడుతోంది పరాశక్తి సినిమా. తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉన్న సుధా కొంగర డైరెక్షన్ లో శివకార్తికేయన్, జయం రవి, శ్రీలీల లాంటి ఇంట్రెస్టింగ్ స్టార్ క్యాస్ట్ తో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా పరాశక్తి సంక్రాంతికే డేట్ ఫిక్స్ చేసుకుంది. విజయ్ కెరియర్ లో లాస్ట్ మూవీ కాబట్టి జనరల్ గానే జననాయగన్ మీద జనాల కాన్సంట్రేషన్ ఎక్కువగా ఉంటుంది. దీనికి తోడు పరాశక్తి మాస్ ఎలిమెంట్స్ కాకుండా పీరియాడిక్ యాక్షన్ మూవీగా రాబోతోంది. సుధా కొంగర సినిమాలంటే జనాల్లో ఇంట్రెస్ట్ ఉన్నా జననాయగన్ క్రేజ్ ఇమేజ్ కి పోటీపడి గెలిస్తేనే పరాశక్తి హైలైట్ అవుతుంది. అందుకే సుధా కొంగరకి కూడా ఈ సినిమా సక్సెస్ కాస్త టెన్షన్ పెడుతోంది. ఇలా హీరోలతో పాటు డైరెక్టర్లకి కూడా కెరియర్ డిసైడింగ్ కాబోతోంది సంక్రాంతి. మరి ఈ డైరెక్టర్లలో ఎవరు పోటీలో గెలుస్తారో అని ఆడియన్స్ కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నారు.